ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇవాళ అగ్ని పరీక్ష ఎపిసోడ్ నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఫైర్ కార్డ్స్ కోసం అయితే టాస్క్ జరిగాయి. కొంతమంది బాగా పర్ఫామ్ చేశారు, కానీ ఎపిసోడ్ అయ్యాక నాకు పర్ఫార్మెన్స్ కన్నా కొన్ని క్వశ్చన్స్ ఎక్కువ మిగిలిపోయాయి. సృష్టికి కొంచెం ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఇచ్చారు అని నాకు అనిపిస్తుంది. శాలిని నామినేషన్ స్ట్రాంగ్గా ఉన్న ఆపర్చునిటీ ఎందుకో రాలేదు అని కూడా అనిపించింది. కొంతమంది కంటెస్టెంట్స్కి ఇప్పటికీ నాకు బిగ్ బాస్ మెటీరియల్ అని ప్రూవ్ చేసుకోలేదు అని నాకు చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది. సో అవన్నీ ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ లహరి అండ్ వెల్కమ్ టు లహరీస్ పిఓవి. సో ఫస్ట్ వచ్చేసి డెమాన్ పవన్ ఎంట్రీ నాకు చాలా నచ్చింది. తను ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎనర్జీ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. కంటెస్టెంట్స్ అందరినీ పిలిచి అందరితో డాన్స్ చేశాడు, అందరితో మింగిల్ అయ్యాడు. గ్రాటిట్యూడ్ టువర్డ్స్ బిగ్ బాస్, తను ఎంత గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నాడు ఏంటి అని కూడా చాలా ఓపెన్గా చాలా బాగా చెప్పాడు. నాకు చాలా బాగా నచ్చింది. సో శ్రీముఖి వచ్చేసి అంటదనమాట, రామకృష్ణ కూడా హెడ్ స్టాండ్ చేశాడు, అలాగే లాస్ట్ సీజన్లో పవన్ నువ్వు హెడ్ స్టాండ్ చేశావు కదా, సో మీ ఇద్దరు ఈరోజు కలిసి చేయండి అని చెప్పి 1-on-1 అవుతుంది. ఇద్దరు రామకృష్ణ అండ్ డెమాన్ ఇద్దరు చాలా బాగా హ్యాండ్ స్టాండ్ చేస్తారు. రామకృష్ణకి అన్ని వేరియేషన్స్ రాదంట, ఆయన రీసెంట్గానే 1 year పట్టిందంట నేర్చుకోవడానికి. బట్ అట్ ద సేమ్ టైం పవన్ని చూస్తే ఎంత బాగా హ్యాండ్ స్టాండ్ చేశాడు. అండ్ తన లెగ్స్ కూడా ఇట్లా కొడుతూ ఉండే, పైకి ఉండే, అండ్ చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వేరియేషన్ చేశాడు. లాస్ట్లో ఎండ్ చేసే ముందు ఒక్క చేయి మీద దించుకొని అసలు 2 కాళ్ళు పైకి పెట్టి ఎండ్ చేశాడు. వావ్, హీస్ టూ గుడ్. లాస్ట్ టైం బిగ్ బాస్ 9 అంతా ఆయన మొత్తం ఈ ఫిజికల్ టాస్క్ అంతా డామినేట్ చేశాడంటే ఉత్తినే కాదు, హీ హ్యాడ్ ఇట్ ఇన్ హిమ్. అండ్ శ్రీముఖి ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తు చేస్తుంది. లైక్ సీజన్ 1లో కూడా నువ్వు ఇక్కడ ప్రామిస్ చేసి వెళ్ళావు దట్ నేను ఏదైనా ఫిజికల్ టాస్క్ వస్తే ఇరగదీస్తానని, అలాగే సీజన్ మొత్తం ఇరగదీసావు అండ్ చాలా బాగా అన్ని ఫిజికల్ టాస్క్స్ నువ్వే విన్ అయ్యావు సీజన్లో అని చెప్పి చాలా బాగా పొగుడుతుంది. సో శ్రీముఖి అది కాకుండా పవన్ గురించి కూడా ఏం చెప్తుందంటే, తను ఫస్ట్ Day 1 ఆడిషన్స్కి వచ్చినప్పుడు ఎలా అయితే ఉన్నాడో ఇప్పటికీ పవన్ సేమ్ అలానే ఉన్నాడు అని కూడా తనకి చెప్తుంది. పవన్ సెగ్మెంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు అనిపించింది, మేబీ ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే అయి ఉండొచ్చు. నాకేమనిపించింది అంటే శివసృష్టికి కొంచెం ఎక్కువ స్క్రీన్ స్పేస్ వచ్చిందేమో అనిపించింది అన్వాంటెడ్గా. సో ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు కూడా నవదీప్ వచ్చేసి ఏంటి సృష్టి, ఏంటి నీ డ్రెస్ చాలా డిఫరెంట్గా ఉందని చెప్పి హైప్ ఇచ్చారు. దాని తర్వాత పవన్ వచ్చినప్పుడు ఆయనతో ఒక లవ్ డాన్స్ పెట్టి హైప్ ఇచ్చారు. మొత్తం అయిపోయాక టాస్క్ అయిపోయాక మళ్ళీ ఇంకొక లవ్ సాంగ్ పెట్టారు. ఈ రోజంతా కొంచెం లవి డవి మూడ్లోనే ఉంది. అండ్ సృష్టికి చాలా బాగా హైప్ ఇచ్చారు అనిపించింది నాకు. సృష్టికి హైప్ ఇచ్చాడు డెమాన్ పవన్ అండ్ రామకృష్ణతో హెడ్ స్టాండ్ చేశారు కాబట్టి వాళ్ళిద్దరిని టాస్క్కి ఎంచుకుంటారు. సో టాస్క్ ఏంటంటే మొత్తం ఫ్లోర్ మీద డిఫరెంట్ పజల్స్ లైక్ ట్రయాంగిల్, స్క్వేర్, పెంటగాన్లో డిఫరెంట్ షేప్స్ పడున్నాయి డిఫరెంట్ కలర్స్లో. సో ఇద్దరికి ఏంటంటే ఒక సైడ్ ఇట్లా బాక్స్ గీసి 20 బాక్సెస్ ఉన్నాయి, ఇద్దరికి 2 బాక్సెస్ ఉన్నాయి. సో వాళ్ళిద్దరికి ఏంటంటే ఒక స్క్రీన్ మీద ఒక పజల్ చూపిస్తారు. ఆ పజల్లో ఏంటంటే 20 షేప్స్ ఉంటాయి డిఫరెంట్ కలర్స్లో. సో అవి ఒకసారి 30 seconds చూపిస్తారు స్టార్టింగ్లో. సో అది చూసి గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ అది మీకు గుర్తుండదు కాబట్టి లైక్ మీకు 5 ఛాన్సెస్ ఇస్తారు. సో ఆ 5 ఛాన్సెస్లో క్రాసెస్ తీసుకొని వెళ్ళి ఆ 20 దాంట్లో ఎక్కడైనా ఒక దగ్గర పెట్టుకోవచ్చు. 5 times వెళ్ళి ఆ పజల్ని చూడొచ్చు అనమాట. పజల్ని చూసి వచ్చి రైట్ కలర్ అండ్ షేప్ 2 కరెక్ట్ అయి ఉండాలి, అప్పుడే వాళ్ళు విన్ అవుతారు. రామకృష్ణ అండ్ శివసృష్టి ఇద్దరు చాలా బాగా ఆడతారు. బట్ ఏమవుతుందంటే రామకృష్ణ పాపం ఆయన ఓన్లీ షేప్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, కలర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయరు. సో రామకృష్ణ వచ్చేసి 4 కలెక్ట్ చేస్తాడు, సృష్టి వచ్చేసి 10 కలెక్ట్ చేస్తుంది, 50% యావరేజ్. అక్కడ కూడా నవదీప్ బాగానే హైప్ ఇచ్చాడు సృష్టికి. మేబీ వాళ్ళు ముందు నుంచే తెలుసు అనుకుంటా, ఒకరికొకరు బాగానే హైప్ ఇస్తున్నాడు నవదీప్ అయితే. సృష్టి చాలా బాగా ఆడేది టాస్క్, హైప్ ఇచ్చారు ఏంటి అది పక్కన పెడితే ఆమెకి టాలెంట్ ఉంది, చూడడానికి బాగుంది, బాగా మాట్లాడుతుంది. ఇంత హైప్ ఉండి ఓట్స్ లేకుండా వెళ్తుందా లేదా అది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ టాస్క్ సృష్టి విన్ అవుతుంది. అండ్ తనకు వచ్చేసే ఫైర్ కార్డ్ వచ్చేసి బ్లాంక్ ఫైర్ కార్డ్. ఆ బ్లాంక్ ఫైర్ కార్డ్ వచ్చేసి జ్యూరీలో ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఆ కార్డ్ ఇవ్వచ్చు. అండ్ టైం పడినప్పుడు అది ఫార్గా యూజ్ చేస్తారా అగెన్స్ట్గా యూజ్ చేస్తారా అని జ్యూరీ ఇష్టం. సో తెలిసిందే నవదీప్ ఎప్పటి నుంచో చాలా హైప్ ఇస్తున్నాడు. సో నవదీప్కే వెళ్ళి ఆ ఫైర్ కార్డ్ ఇచ్చింది సృష్టి. ఇప్పటి వరకు అమన్ అండ్ సృష్టికి 2 బ్లాంక్ పవర్ కార్డ్స్ వచ్చాయి. తర్వాత వచ్చేసి దివ్య నిఖిత ఎంట్రీ ఇస్తుంది. తెలిసిందే కదా, లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ భరణి దివ్య నిఖిత ఎంత స్ట్రాంగ్ బాండింగ్. సారీ, జోక్స్ అపార్ట్, తను వచ్చి బాగానే మాట్లాడుతుంది. తను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది బిగ్ బాస్ బిఫోర్, బిగ్ బాస్ ఆఫ్టర్. దివ్య ఏమంటదంటే నాకు మీ నామినేషన్ స్కిల్ చూడాలని ఉంది, ఫస్ట్ నేను సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు మీ నామినేషన్ స్కిల్ చూపించండి, దాంట్లో నుంచి నేను సెలెక్ట్ చేసి టాస్క్ ఆడిపిస్తా అంటది. సో శ్రీముఖి ఏమంటదంటే, సో ఇక్కడ 4 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి ఇంకా ఛాన్స్ రాలేదు, సో వాళ్ళనే తీసుకుందామని చెప్పేసి ప్రియా, భాగి, శాలిని అండ్
ఝాన్సీని శ్రీముఖి పిలుస్తుంది. పిలిచాక ఓకే మీరు నామినేట్ చేయండి అనగానే ఫస్ట్ శాలిని, సో శాలిని వచ్చేసి అపూర్వ నామినేట్ చేస్తుంది. ఏమని నామినేట్ చేస్తుంది అంటే, అపూర్వ వచ్చేసి బయటకు చూడడానికి చాలా కాన్ఫిడెంట్గా, షీ యాక్చువల్లీ షో కేసెస్ హర్. బయటకు ఏం చూపిస్తుంది అంటే నేను చాలా కాన్ఫిడెంట్ అని చూపిస్తుంది, కానీ ఇంటర్నల్గా తను అంత కాన్ఫిడెంట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. నాకు కనిపించడానికి కూడా అలాగే అనిపించింది, ఎందుకంటే తను నా దగ్గరకు వచ్చి టాప్ 15లో టాస్క్లు ఆడాలి ఏంటి అని నన్నే అడిగింది, సో నాకు అలా అనిపిస్తుంది అని చెప్పి తన పాయింట్ చెప్తుంది. తర్వాత ఝాన్సీ వచ్చేసి హేమంత్ నామినేట్ చేస్తుంది. ఎందుకు హేమంత్ నామినేట్ చేస్తుంది అంటే, నేను ఫస్ట్ నుంచి తనతోనే ఉన్నా, తను ఏమన్నాడు అంటే నాతో, నా నో స్పిన్ రింగ్ టాస్క్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ వరకు వచ్చా, అదే వేరే ఫిజికల్ టాస్క్ ఏదైనా అయితే నేను రాలేకపోతుండే, అలాంటి మైండ్ సెట్ ఉంటే కరెక్ట్ కాదు కదా బిగ్ బాస్కి అంటది. ఇక్కడ చిన్న విషయం నాకు ఏం నచ్చలేదంటే, వాళ్ళు ఫ్రెండ్స్ అయి ఉండి ఫ్రెండ్స్ ప్రైవేట్గా మాట్లాడుకున్న విషయాలు తీసుకొచ్చి ఇట్లా పబ్లిక్గా ఒక టాస్క్ కోసం చెప్పడం నాకైతే అసలు నచ్చలేదు. బట్ షీ డిడ్ ఇట్. దాని తర్వాత భాగ్య వచ్చేసి గాయత్రి నామినేట్ చేస్తుంది. ఈ నామినేషన్ నాకు క్రేజీ వావ్గా అనిపించలేదు, కానీ రైట్ పర్సన్ నామినేట్ చేసిందని నాకు అనిపించింది. ఇక్కడ గాయత్రి వచ్చేసి అన్డిజర్వింగ్ క్యాండిడేట్, అదైతే ఈ అగ్ని పరీక్ష ఫాలో అవ్విన ఎవరైనా చెప్తారు. సో తను డైరెక్ట్గా వచ్చి గాయత్రిని నామినేట్ చేసింది. తను ఏమంటుందంటే, నువ్వు అప్పుడు ఆ ఫోన్ కాల్ టాస్క్లో కూడా ఏదో లేవకపోతే వాళ్ళని చూడరేమో అలా అనుకున్నట్టు లేచినట్టుంది టాస్క్, బట్ టాస్క్ దగ్గరికి వెళ్ళి కూడా నాకేం పర్ఫామ్ చేసినట్టు ఏమనిపించట్లేదు, నువ్వు ఏదో వంకలు ఎదుర్కొని అకౌంట్ పని చేయట్లేదు, నంబర్ పని చేయట్లేదు అని ఇలాగే చెప్పావు, ఒకవేళ అలాగే ఉంటే ఎందుకు టాస్క్ చేయడం అన్నట్టు నాకు అనిపించింది అని షార్ట్ అండ్ స్వీట్గా ఓపెన్గా మొహం మీద చెప్పింది. బట్ నాకు భాగి కన్నా శాలిని ఆన్సర్ ఇంకా ఎక్కువ స్పైసీగా అనిపించింది. బట్ ఆలోచించి చూస్తే భాగి గారు చేసిన నామినేషన్ చాలా వ్యాలిడ్ అనిపించింది. అందరూ ఒక అపూర్వ మీదే టార్గెట్ చేస్తున్నప్పుడు ఆవిడ అలాంటి టార్గెట్ ఏం చేయలేదు, ఫ్రెండ్స్ ఎవరికి ధోకా ఇవ్వలేదు. బట్ షీ డిడ్ పాయింట్ అవుట్ ద లూజ్ లింక్, దట్ ఇస్ గాయత్రి. అన్డిజర్వింగ్ క్యాండిడేట్, ఆమె నామినేట్ చేసి పడేసింది. దాని తర్వాత వచ్చి ప్రియాకి ఛాన్స్ వచ్చింది. ప్రియా వచ్చేసి ఫుల్గా అపూర్వ మీద ఎక్కి కూర్చుంది. అసలు అది నామినేషనా, అది నామినేషనా, లేకపోతే నిజంగా వీళ్ళకి ఏమైనా గొడవ ఉందా? సో ప్రియా ఏమంటుందంటే, ఇప్పుడు ఒక టాస్క్ వచ్చింది, అలా హెయిర్ కట్ చేయించుకోవాలని ఒక టాస్క్ వచ్చింది, నేను ఆ టాస్క్ చేయను అని నువ్వు సెలెక్టివ్గా టాస్క్ సెలెక్ట్ చేసుకోవడం నాకు నచ్చలేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక సంచాలకుగా చేసావు, ఎంత డిజాస్టర్ డెసిషన్. అమన్ విన్ అయ్యాడు, రోహిత్ విన్ అయ్యాడు, ఇదంతా పక్కన పెడితే నువ్వు గేమ్ పాజ్ చేయమని చెప్పావు, ప్లే అని చెప్పలేదు. ఈ మధ్యలో అమన్ వచ్చేసి 2 పిల్లోస్ తీసుకున్నాడు, ఫర్ విచ్ రోహిత్ ఓడిపోయాడు. అదే రోహిత్ ప్లేస్లో నేనుంటే ఇప్పటి వరకు ఏడ్చి గోల్ చేసేదాన్ని. బట్ ఆ అబ్బాయి మంచోడు కాబట్టి నేను ఏం అనలేదు. బట్ నాకు ఆ డెసిషన్ ఫేర్గా అనిపించలేదు. సంచాలకుగా కూడా నువ్వు ఫెయిల్ అయ్యావన్న పాయింట్ ఇట్లా మొహం మీద పెట్టింది. అట్ ద సేమ్ టైం అపూర్వ చాలా ట్రై చేసింది డిఫెండ్ చేసుకోవడానికి. బట్ ప్రియా చెప్పిన స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్స్కి ఐ డోంట్ థింక్ అపూర్వ అంత ప్రాపర్గా డిఫెండ్ చేసుకుందని. బట్ ఎవరైనా తన నాన్ డిజర్వింగ్ అన్నా ఏదన్నా సరే, అపూర్వ మాత్రం ఈ విధంగా డిఫెండ్ చేసుకుంది. ఏంటంటే, నేను ఆ 50-50 ఛాన్స్ తీసుకున్న నా టాస్క్ విన్ అయ్యాను, ఫిజికల్ అండ్ మెంటల్ టాస్క్, ఆ ఐస్ బాత్ టాస్క్, అది కూడా నేను చేసి విన్ అయ్యాను, అలాంటిది మీరు నాకు కాన్ఫిడెన్స్ లేదు అని ఎలా అంటారు అని చెప్పి తను బాగానే డిఫెండ్ చేసుకుంది కొన్ని విషయాల్లో. బట్ కొన్ని విషయాల్లో ఐ థింక్ షీ వాస్ పుట్ ఆన్ స్పాట్. ఏదేమైనా ఈరోజు అపూర్వ గారు నాకు చాలా బాగా కనిపించారు. ఆవిడ తెలుగు చాలా చక్కగా మాట్లాడడం నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఆవిడకి పొటెన్షియల్ ఉంది, కానీ ఎందుకో చూపించలేకపోతున్నారు. లెట్స్ సీ కమింగ్ ఎపిసోడ్స్లో ఏమవుతుందో. అండ్ ఇట్స్ మోర్ ఇంపార్టెంట్లీ ఇది ఓటింగ్ బేస్డ్, సో ఎవరికి ఎక్కువ ఓట్స్ వస్తే వాళ్ళే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో చూడాలి ఏమవుతుందో. సో ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే దివ్య వచ్చేసి ప్రియా బాగా చేసిందని చెప్పింది, చెక్ అయింది. బట్ భాగి అన్నది నేను అంత చెక్లో లేను, ఎందుకంటే నాకు శాలిని ఇంకా బెటర్గా కాన్ఫిడెంట్గా మాట్లాడింది అనిపించింది. బట్ ఆలోచించి చూస్తే భాగి గారు నామినేషన్స్ అంత స్ట్రాంగ్గా లేకపోయినా దివ్య ఏమంటుందంటే ఆవిడ కూల్ కంపోజ్డ్గా పాయింట్ చెప్పారని, అదైతే మాత్రం నిజం. సో ఫైనలీ ఫేర్ అని అనిపించింది. సో ఇప్పుడు టాస్క్ వచ్చేసి మెజరింగ్ టాస్క్. ఏమవుతుందంటే, సో భాగి అండ్ ప్రియా వాళ్ళిద్దరు కంటెస్టెంట్స్. సో వాళ్ళకి ఏంటంటే ఒక టేబుల్ మీద డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి, లైక్ స్కెలిటన్, గ్రేప్స్, లేకపోతే చికెన్ బోన్, అవన్నీ ఏంటంటే ఇలా 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 మెజర్ చేయాలి. చేతులతో మెజర్ చేసుకొని, టైర్స్ ఉంటాయి, ఆ టైర్స్ దాటుకొని ఒక డోర్ ఉంటుంది, ఆ డోర్ ఓపెన్ చేసుకొని మళ్ళీ దాని ఎదురుగా స్టేర్స్ ఉంటాయి, ఆ స్టేర్స్ ఎక్కి దిగి అక్కడ ఒక మెజరింగ్ స్కేల్ ఉంటుంది, ఆ స్కేల్ దగ్గరికి వెళ్ళి చేతులు ఇలా పెట్టి ఓకే ప్రాపర్గా సరిపోయిందా అని చెప్పి ఒక నంబర్ తీసుకొని ఆ నంబర్ చెప్పాలి. ఇద్దరు ఆ నంబర్ చెప్పాలి. దాని కరెక్ట్ నంబర్కి ఎవరైతే క్లోజెస్ట్గా ఉంటారో వాళ్ళు విన్ అవుతారు అనమాట. ఈ టాస్క్ అయితే బాగా చాలా కామెడీగా నడుస్తుంది, చాలా బాగా ఫన్నీగా వీళ్ళ మధ్యలో ఆడుతూ ఉంటే ఆ మెజర్మెంట్ తీసుకొని వచ్చినప్పుడు ప్రియా అయితే లిటరలీ ఇలా పెట్టి డోర్ నాబ్ దీంతో ఓపెన్ చేయాలి, కానీ ఆమె ఈ చెయ్యి వదిలేసి ఈ చేయితో ఓపెన్ చేసి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ ఇలా పెట్టుకునేది. చాలా ఫన్నీగా అనిపించింది. కానీ తను బాగా ఆడలేదు, నువ్వు అంత సిన్సియర్గా అనిపించట్లేదని జడ్జెస్ కమెంట్ పాస్ చేశారు. బట్ నాకు మాత్రం తను చాలా బాగానే ఆడింది అనిపించింది. ఫన్ ఎంటర్టైన్మెంట్ అంతా మంచిగా ఉండే. ఫస్ట్ వచ్చేసి ఒక స్కెలిటన్ ఇస్తారు, ఒక బొమ్మ స్కెలిటన్ ఇంత, దానికి మెజర్మెంట్స్ చేశారు. ఆ దాంట్లో అయితే స్కెలిటన్ వచ్చేసి 13, ప్రియా వచ్చేసి 9 అంటది, భాగ్య వచ్చేసి 11.3 అంటది. సో ఈ రౌండ్లో భాగ్య విన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి గిటార్, ప్రియా వచ్చేసి 38 అంటది, భాగ్య వచ్చేసి 30.9 అంటది, దాని ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చేసి 39.5.
నెక్స్ట్ వచ్చేసి చికెన్ బోన్. ప్రియా వచ్చేసి 12.1, భాగి వచ్చేసి 13.1, బట్ దాని మెజర్మెంట్ వచ్చేసి 17. సో ఈ దాంట్లో భాగి విన్ అవుతుంది. తర్వాత జోకర్ షూ అనమాట. భాగి వచ్చేసి 14.1 అండ్ ప్రియా వచ్చేసి 13.9. దాని ఎగ్జాక్ట్ మెజర్మెంట్ వచ్చేసి 13.5. ఈ టాస్క్లో ప్రియా విన్ అవుతుంది. దాని తర్వాత వచ్చేసి గ్రేప్స్ అండ్ ఫైనలీ టేబుల్. ఈ 6 వాటిల్లో ఎవరు ప్రాపర్గా గెస్ చేశారు అంటే 3 భాగి రైట్, 3 ప్రియా రైట్. సో ఫైనలీ ఒక వీళ్ళిద్దరికి టై బ్రేకర్ లాగా ఒక ఛాలెంజ్ పెడతారు. అక్కడ ఒక హ్యామర్ పెడతారు అనమాట. ఆ హ్యామర్ని ఎవరైతే ప్రాపర్గా మెజర్ చేసి రాస్తారో వాళ్ళు విన్ అన్నట్టు రాస్తారు. సో ఆ టాస్క్లో ఇద్దరిని డిస్టర్బ్ చేస్తారు. భాగిని డిస్టర్బ్ చేస్తారు అండ్ ప్రియాని కూడా డిస్టర్బ్ చేస్తారు. బట్ భాగి ప్రాపర్ ఆన్సర్ ఇస్తుంది. ఆ హ్యామర్ కరెక్ట్ అయిన మెజర్మెంట్ వచ్చేసి 11.5, భాగి వచ్చేసి 11.8 అండ్ ప్రియా వచ్చేసి 10.3 అంటది. ఇట్స్ అ క్లియర్ విన్నర్. భాగి కూడా బ్లాంక్ కార్డ్ వస్తుంది. సో భాగికి శ్రీముఖి చెప్తుంది, సో ఈ బ్లాంక్ కార్డ్ని నువ్వు ఐదర్ జ్యూరీలో ఉన్న అభిజిత్కైనా ఇవ్వచ్చు లేకపోతే నాకైనా ఇవ్వచ్చు అంటే తను వచ్చేసి శ్రీముఖిని సెలెక్ట్ చేసుకుని ఆ కార్డ్ శ్రీముఖికి ఇస్తుంది. సో ఇప్పుడు చూస్తే జ్యూరీలో అభిజిత్ ఒక్కడికి కార్డ్స్ ఏమీ లేవు, ఎవ్వరు ఏమీ కార్డ్స్ ఇవ్వలేదు. సో ఆయన కొంచెం డిసప్పాయింటెడ్ గా కనిపించారు. లాస్ట్ లో హరిత హరీష్ గారు వస్తారు. ఆయన తెలిసిందే కదా, నాకు ఆయన లాస్ట్ సీజన్ లో నచ్చలేదు, మేడ్ ఫర్ ఈచ్ అదర్ లో నచ్చలేదు, ఇప్పుడు కూడా నచ్చలేదు. నాకు ఆయన ఎప్పటికీ నచ్చకపోవచ్చు, ఎందుకంటే ఆయన మైండ్ సెట్, ఆయన ప్రాస ఇవంతా నాకు చాలా కొంతమందిని గుర్తు చేస్తుంది. నాకు అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు నచ్చరు. సో నాకు ఆయన నచ్చలేదు. ఆయన్ని స్కిప్ చేస్తే మిగిలిపోయింది ఎవరు, ఝాన్సీ అండ్ శాలిని. సో వాళ్ళిద్దరికి కూడా ఒక ఫైనల్ ఛాన్స్ వస్తుంది. ఆ శాలినికి ఏమో పింక్ కలర్ తాడ్లు ఇస్తారు అండ్ ఝాన్సీకి ఏమో బ్లూ కలర్ తాడ్లు ఇస్తారు. అందరు కంటెస్టెంట్స్ని కూర్చోబెడతారు. కూర్చోబెట్టి వీళ్ళు ఏం చేయాలి అంటే 2 విధంగా ఆడొచ్చు ఈ టాస్క్. ఎలా అంటే వీళ్ళు వెళ్ళి ఆ కంటెస్టెంట్స్ కాళ్ళకి కట్టాలి. ఇక్కడ కంటెస్టెంట్స్ వాళ్ళ టీంలో ఉండాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. 2 విధంగా ఎలాగ ఆడొచ్చు అంటే ఒకవేళ కన్విన్సింగ్ స్కిల్స్ లేకపోతే ఇది ఫిజికల్గా కూడా ఆడొచ్చు. ఫిజికల్గా ఎలాగ ఆడొచ్చు అంటే ఇప్పుడు సపోజ్ శాలిని వెళ్ళి పింక్ కట్టింది, తను వేరే తర్వాత పక్కన ఉన్న వాళ్ళకి మూవ్ అయితే ఇప్పుడు ఝాన్సీ వెళ్ళి శాలిని కట్టిన పింక్ థ్రెడ్ తీసేసి తను బ్లూ థ్రెడ్ కట్టుకోవచ్చు. సో ఫస్ట్ శాలిని లీడింగ్లో ఉంటుంది, అందరూ శాలిని టీంలో ఉండాలి అని అనుకుంటారు. బట్ దాని తర్వాత ఝాన్సీ స్పీడప్ చేసేసి కొంచెం ఫిజికల్ టాస్క్ ఆడి ఫాస్ట్గా అందరినీ కన్విన్స్ చేసుకుంటా తను మోస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్స్కి తన థ్రెడ్ కట్టేస్తుంది. 7 థ్రెడ్స్ వచ్చేసి ఝాన్సీ అండ్ 5 థ్రెడ్స్ వచ్చేసి శాలిని కడతారు. సో ఈ టాస్క్ క్లియర్ విన్నర్ ఝాన్సీకి వచ్చేసి హెడ్ స్టార్ట్ ఫైర్ కార్డ్ వస్తుంది. ఈ టాస్క్లో కొన్ని ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ అండ్ కొంతమంది పర్సనాలిటీస్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు శాలిని వెళ్ళి అపూర్వకి ఫస్ట్ తాడు కడుతుంది, అపూర్వ తీసేస్తుంది. అపూర్వ యాక్చువల్లీ ద ఫస్ట్ పర్సన్ టు యాక్చువల్లీ కాళ్ళ కట్టిన ఆ థ్రెడ్స్ తీసేసి కొంచెం గేమ్ చేంజ్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం శాలిని వచ్చి కడితే నువ్వు నన్నే నామినేట్ చేసి నేను నీకే సేవ్ చేయాలా, నేను నీకే హెల్ప్ చేయాలా, నేను చెయ్యను, నువ్వు నన్ను అండర్ కాన్ఫిడెంట్ అన్నావు కదా, ఇంత అండర్ కాన్ఫిడెంట్ పర్సన్ని టీంలోకి తీసుకొని ఏం చేస్తావని చెప్పి బాగానే టాంట్ చేసింది. అది కూడా చాలా ఫన్నీగా ఉండే. బట్ స్టిల్ ఝాన్సీ నామినేట్ చేయలేదు, హేమంత్ని చేసింది కాబట్టి. సో ఝాన్సీ ఈజీగా కన్విన్స్ చేసేసింది అపూర్వాని. ఝాన్సీకి ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. సో ఆ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అయ్యారు. ఫైనల్ ఏదైతే నేమి ఝాన్సీ ఫేర్ ఎనఫ్గా విన్ అయింది అండ్ షీ గాట్ ఇట్. అండ్ ఫైనలీ వైట్ గోల్డ్ వారి ఏదో ఒక స్పాన్సర్ టాస్క్ ఉంటుంది, వాళ్ళు చేస్తారు. ఇందులో క్లియర్ ఆబ్వియస్ విన్నర్ సృష్టి వచ్చేసి పాట పాడుతుంది, దీపక్ టెంపర్ సాంగ్కి డాన్స్ చేస్తాడు, అమన్ వచ్చేసి యాక్టింగ్ చేస్తాడు అండ్ ఝాన్సీ వచ్చేసి ఒక ఫోక్ సాంగ్ పాడుతుంది. ఇంకా అది ఇలా వింటనే తెలిసిపోతుందండి ఝాన్సీ చాలా బాగా పాడింది అండ్ తనే హ్యాపర్ విన్ అవుతుంది. లాస్ట్లో ట్విస్ట్ ఏంటి అంటే అభిజిత్ అంటాడు అన్నీ అయిపోయింది అనుకుంటున్నారా, ఎట్లా అయిపోయింది, మీ అందరికీ నేను చెప్తానే ఉన్నా, నాకు ఎవరో ఒకళ్ళు జ్యూరీకి ఒక కార్డ్ ఇవ్వండి అని చెప్తానే ఉన్నా, నన్ను ఎవరు పిక్ చేసుకోలేదు మీరు కార్డ్స్. సో ఇప్పుడు మీరు నన్ను పిక్ చేసుకొని కార్డ్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు నేను మీకు కార్డ్ ఇస్తాను అని చెప్పి ఒక ఎల్లో కార్డ్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ కార్డ్ ఎలాగంటే గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరైనా గేమ్ నచ్చకపోయినా, ఒకవేళ వాళ్ళు ఆడే పద్ధతి నచ్చకపోయినా, ఫేర్ ఎనఫ్ అనకపోయినా, ఏమనిపించకపోయినా వాళ్ళ ఎల్లో కార్డ్స్ చూపించవచ్చు. ఎక్కువ నెంబర్ ఆఫ్ ఎల్లో కార్డ్స్ వచ్చిన వాళ్ళకి మేబీ బయటకి ఎలిమినేషన్కి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దట్స్ వాట్ వాళ్ళు చూపించారు. ఇప్పుడు వరకు ఫైర్ కార్డ్స్ త్రూ పవర్ వస్తే ఎల్లో కార్డ్ ఇంట్రడ్యూస్ చేసి ఆ పవర్ని బ్యాలెన్స్ చేయడానికి వీక్నెస్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్గా తయారవ్వబోతుంది అగ్ని పరీక్ష రేపు ఎపిసోడ్స్ నుంచి. ఎందుకంటే ఈ కార్డ్స్ ఎలా వాడతారు, ఆ బ్లైండ్ కార్డ్స్కి ఏంటి పవర్, అసలు ఎలా యూస్ చేస్తారు, ఇవన్నీ చూడడం చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అంతేనండి ఈరోజు ఎపిసోడ్ కబుర్లు. నా రివ్యూ మీకు నచ్చితే డెఫినెట్గా నాకు లైక్, షేర్ అండ్ కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టండి. నేను కొత్త కాంటెంట్ క్రియేటర్ కాబట్టి నన్ను డెఫినెట్గా సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్తో రేపు మీ ముందుంటా. See ya.